వెళ్ళిపో బావయ్యని కేకే కొంచెం కూడా గ్యాప్ ఇవ్వడండి కూడా తిరుగుతూనే ఉండాలి జాగ్రత్త జాగ్రత్త చాయ్ ఉన్న పెట్టనా చాయ్ తాగుతావా పసుపు వేసి పాలు పెట్టనా నీకు ఆకలేస్తుందా బాగా చట్నీ చేసి దోశలేనా దోశపిండి తీసుకొచ్చి బయట అట్టుపిండి ఇంట్లోనే ఉందంటండి నాకు తెలీదు ఏది సరిపోద్దిగా పనికొచ్చిద్దా రాత్రి కరెంట్ లేదుగా ఫ్రిడ్జ్ ఆగిపోయి ఉంటుంది ఆగిపోవటం కదా ఆపేసాం కదా ఇది రాత్రి చాయ్ పెట్టుకున్నదండి ఇది పొద్దున్న నేను హాట్ వాటర్ పెట్టుకుని తాగాను ఇవేమో లక్కీ గాడికి రాత్రి వేడి నీళ్ళు పెట్టింది వాష్రూమ్కి వెళ్తే వాష్ చేయడానికి పనికొచ్చిద్దా పల్లీలో ఏపుతా నేను చేస్తాను వెళ్ళి కూర్చోపో చాయ్ పెట్టిస్తాను ఫస్ట్ వెళ్ళిపో నేను చేస్తాను పాలలోనే పసుపు వేసి వేడి చేస్తారని పెద్ద గ్లాసులు అయినా చిన్న గ్లాసులు అయినా కొద్దిగా చాలా నాకెందుకు పసుపు పాలు నేను ఆల్రెడీ హాట్ వాటర్ తాగితే ఎక్స్ట్రా చేయకు తాగు కొంత సెట్ అయితే మొత్తం చల్లా చెదురు చిందర వందరు అయిపోయి కూరగాయలన్నీ కోసి ఒక డబ్బాలు వేసి కలిపితే ఎలా ఉంటుంది అలా అయిపోయింది నీకు ఇస్తున్నాను ఇప్పుడు పసుపు పాలు మిరియాలు బెల్లం పసుపు వేయాలి పసుపు పాకులు అయినా పల్లీలు ఎక్కడ ఉన్నాయే ఎన్న కూడా తెచ్చినట్టు మనం పల్లీలు మామూలుగా తెచ్చాం కదా అని అడుగుతున్నా చట్నీ కండి విలాచి అయ్యచ్చు కదా విలాచి పొడిది సపరేట్ ఉందా ఇదేనా గడ్డలాగా ఉన్నాయి లేవు కరెక్ట్గా పడతాయి అని చెప్పి బెల్లం మిరియాలు కొద్దిగా పసుపు కొంచెం అల్లం పేస్ట్ కూడా మసాలా టీలా బాగుంటుంది జస్ట్ కలర్ కోసమా తగ్గడం కోసమా ఇందులో పడలేదు బుజ్జి రోగంతో ఉన్నా కానీ గొంతు మన కోరికలు కొడతావు సో అదే మరి నాకు మండేది ఇప్పుడు బాగుంది బెల్లం కరిగింది పొడి వేసాను ఇది వేసాను రెండింటికి సపరేట్గా పెద్ద గ్యాప్ ఏం లేదు కలిపేసి ఏం కాదు లక్కీ లేరా ఎన్ని కదిలి మాకురా ఇన్ని పనులంటే నేను చేసుకోలేను నేను అనుకోవటం అది పిల్లర్ అనుకుని ముక్కు తీయమంటుందేమోనే కదా ముక్కు తీయాలా తల్లి అది ముక్కు తీసేది కాదు దాంతో ముక్కు తీసానికి పెద్ద బొక్క పడిపోద్ది మనకి పిల్లర్ వేరే ఉంటుంది ఎక్కడుంది పిల్లర్ పైన ఉందా తీసుకొని రాపో జాగ్రత్త నిదానంగా వెళ్ళు జారిద్ది
పిల్లర్ అనుకుంటుందండి, ముక్కు తీయమంటుంది. జలుబైంది కదా, ఇది తీసుకొచ్చేసి ముక్కు తీయమంటుంది అనుకుంటా. మాకు అర్థమై సావట్లా, వాళ్ళ భాష మాకేం అర్థమైద్ది. వచ్చి డైపర్ చూపిస్తుంది. మా అసలు మీకు విషయం చెప్పనా, తిడతారేమో నన్ను. ఇంకా తిడతారు, తిట్టించుకో. నేను వంటగదిలో సరిగ్గా పెట్టు. టీవీ చూస్తుంది. చూస్తున్నా, నేను చూస్తున్నాను లేమా. వీడు ఎక్కి పైకి ఎక్కి ఇక్కడ కూర్చున్నాడు. ఇదిగో ప్రిన్సమ్మ అదే ఇప్పుడు చెప్పింది కదా, పాప 7 మెట్లు ఎక్కుతాడని చూడని. ఇదిగో ఎక్కి 4 మెట్లు 5 మెట్లు ఎక్కి కూర్చుందండి పైన. అంటుంది రా రా రా, అదిగో దా నువ్వు రా. అందుకే మేము ఎప్పుడు తలుపులే వేసి ఉంచుతాం వీడి వల్ల. రే లక్కీ, వద్దుమా లక్కీ రా, దా వద్దుదా. ఆకి నువ్వు ఎటు వెళ్తాడు పంపాలేంటి, ఏడుతున్నావు తెగా. ఫ్రీ అయిందా? ఇది సరిగ్గా పెట్టమనిస్తే ఇదేంటే అయింది. పసుపు పాలు రెడీ అయింది. రెడీగా ఉండవే. మిరియాల పొడి మళ్ళీ నమ్మదు, నేనేమో చూపిస్తాను ఆగండి. మళ్ళీ ఇరిగిపోయిన పాలు ఇచ్చా ఉంటాను. ఫ్రెండ్స్ చూసారు, అసలు ఏం ఎరగలేదు, మళ్ళీ ఇరిగిపోయినాయి అంటుంది. బామ్మ ఈ మాడిపోతున్నాను. పసుపు ఎక్కువ కొద్దిగా వేసా, ఇరిగినాయా? చా ఇప్పుడు చూపిపోతే ఇరిగిపోయిన పాలు ఇచ్చావు అది ఇది అని చెప్పేసి అంటది. ఇదిగోండి ఇదే పిల్లరు, ముక్క సక్కర అంటారు. ఆగుతుంది, నువ్వు అన్నదే చేస్తా. ఆగరాలకి ఇదిగోండి పొద్దుగూకులు మనం ముక్కు ఇలా తీస్తూ ఉంటాం కదా క్లాత్తో, అప్పుడు పాపం ఎడ్జుల్లో గాయాలు అవుతాయి. అదే ముక్క సక్కర వాడామనుకోండి ఇబ్బంది ఏముంటుంది. ఇలా వాడేసి శుభ్రంగా ఇలా వాష్ చేయటమే. చూపిస్తారు చూడండి, ఇలా వాడతాం కదా, వాడేసి ఇలా వాడేస్తే అది. ఈ కాలంలో కొద్దిగా ఇయ్య వాటాన్ని ట్రై చేయండి. మళ్ళీ ముక్కులన్నీ పాడైపోతే పాపం గాయాలు అవుతాయి వాళ్ళకి. ఏమైందే ఏంటో, ఎందుకు ఏడుతున్నాడు ఆడు? ఇంకోటి ఉంది, ఇస్తానుండు మా లక్కీ, ఇంకోటి ఇస్తా ఉండు. దాంతో ఆడుకుంటుంది అంటండి, తెగ ఏడుతుంది. ఇంకోటి ఉంది మన దగ్గర స్పేరు, కాకపోతే దానికి హోల్ పడ్డది. లక్కీ ఇస్తున్నా, ఆగరా, వస్తున్నా ఉండి తల్లి. ఇదిగోండి ఇంకోటి, ఇది వాళ్ళ కొనుక్కొచ్చిన తర్వాత హోల్ పడిపోయిందని చెప్పేసి వాళ్ళ ఇది. ఇదిగో తల్లి, ఇది ఇస్తా ఉండు, వాష్ చేసి ఇస్తా. ఏం చేస్తున్నావురా? లే, కాలుతుందా? కాలుతాయి మరి అయ్యి. ఇదిగో తీసుకొని వెళ్ళిపో, వెళ్ళు. పొట్టు తీద్దాం వీటికి. ఒలిసినట్టుకంటే మీకు ఇవ్వటం ఎక్కువైపోయింది. ఆడుకోడు. ఇదిగోరా, ఇంకో వాళ్ళకి ఇగో ఇంకో ఎడేసా తీసుకో తల్లి. నేనే చట్నీ అది చేస్తున్నాను, నేనే టిఫిన్ వేసి పెడతాను వీళ్ళకి. ఇంట్లో బాగాలేదుగా, వాళ్ళు కొంచెం రెస్ట్, ఉప్పు వేయాలి, నేనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంత ఉప్పు సరిపోద్దా? వేసా. పచ్చిమిర్చి కూడా వేపేసాను, ఆరిపోయినాయి. పల్లీలు వేపాను, ఆరిపోయినాయి. ఇక్కడ కూడా ఇది రెడీ చేసా, ఇక మిక్సీ పట్టడమే. చూడండి ఎంత పెద్ద జారు పెట్టాను. ఏంట్రా అరుస్తున్నావు లక్కి? చూడండి ఎలా అరుస్తున్నాడు.
ఎందుకు అరుతున్నావు? ప్రతిదానికి అరుతా ఉంటావు. స్మెల్ బాగుంది. మొత్తానికి ఏదో రకంగా విజయవంతంగా చట్నీ అయితే కంప్లీట్ చేసా. పల్లీ చట్నీ ఆగరా. ఇప్పుడు దోశలు వేద్దాం. దోశలమ్మా దోశలు. వీడు కూడా రెడీ అయ్యాడు దోశలని. వేస్తున్నాను ఆగండి రా. క్యాస్ట్ ఐరన్లో వేయచ్చుగా. సాహసాలు చేయలేవా? హలో, నిన్న రాత్రి ఇది తోమేసా. నిన్న రాత్రి అంటే మొన్న రాత్రి. సో ఇప్పుడు ఇంటికి మనమే యజమాని అనమాట. సరిపోయిందో లేదు. అది అక్కడ పెట్టు. నువ్వు కూల్ చేసిన చాలు కానీ అక్కడ పెట్టు. పెట్టేసాయి. పెట్టే కొంచెం ఉప్పు తగ్గింది బాబు. దోశ అయ్యా, దోశ స్వామి, దోశ. ఇక వాడు కూడా అయ్యా దోశ, దోశ అమ్మ దోశ, ఇది మినపాటు దోశ. వాళ్ళు ఎప్పుడు ఆ దుబాయ్ ట్రిప్ నుంచి వస్తారు. మా ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు షూటింగ్కి అని చెప్పి వెయిట్ చేస్తున్నానండి. ఆహా ఆహా, ఇది నీకెవరు చెప్పారు? నీకెవరు చెప్పారా? ఆహా అంట. సారీ. తొందరలో మా ఆయన మమ్మల్ని వదిలేసి హైదరాబాద్కి వెళ్ళిపోయి సింగిల్గా ఎంజాయ్ చేస్తాడు. అంతేలేవే, అంతేలేవు. అంత భారం, అంత బరువు అయిపోయా మా బావనికి నేను. ఏదో బాధ. నాకేమా ఏముండదు, దొరికిపోతా అమ్మ వీడియో కాల్ చేస్తే. అన్నా మీరు మా వీడియో చూస్తే మాత్రం అర్థమవుతుంది ఎంత వెయిట్ చేస్తున్నాము. మా ఆయన ఆపర్చునిటీస్గా. మా ఆయన అలా ఆ షార్ట్ ఫిలిమ్స్లో చూడాలంతే. స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తాను కానీ ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్లో చూస్తాను. కొంచెం కాలనీ పెను. చాలు 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 చాలు. దోశ సైజు చాలు 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 చాలు. దోశ సైజు సైజు చాలు. అరే నీ పాట ఏంట్రా మధ్యలో? డస్ట్బిన్ మీద కూర్చుంటున్నాడు చూడండి. అది పగిలిద్ది కోతి. ఎగురుతున్నాడు దాని మీద కూర్చొని. రే అది మూత పగిలిద్దిరా. చెప్తేనేంట్రా? చెప్తేనేంట్రా? అంటుకుపోయింది బాబు, అంటుకుపోయిందా నీ అట్టు అంటుకుపోటాలు గింటుకుపోటాలు ఏమి ఉండవురా. ఏది తెల్లగా రావడం కోసం సర్ఫ్ ఎక్సెల్ వాడావా నాయన? కాదు, వేరే లెవెల్ వాడానమ్మా. మీరు చిన్నట్లయినా పెద్ద అయినా ఇంత చిన్నయ్యా? ఎప్పుడు కావాలి మంచి చిన్న చేస్తే? ఏదో ఫస్ట్ ట్రై కోసం ఓకే బాగానే వస్తుంది. ఒరే రావే, షింకులో వేసే. ఇదే మా నాకు ఇచ్చి ఆ ప్లేట్ తీసుకో. ఇప్పుడు మమ్మీకి పెద్దట్టు. బబ్బా ఎవరికి రా బబ్బా? నీకే బాబు బబ్బా అంట. నా కొడుకు చూసావా నాకు సపోర్ట్ చేస్తాడే.
కొద్దిగా ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు చేయలే ఇంకా. తిప్పడంలో చాయ తిప్పడంలో చేయి బాగా తిరిగిపోయినట్టుంది. బాగుందానే చింతలే షుప్ప తల్లి చట్నీ ఎక్కువ పెట్టుకొని తినమా, చట్నీ ఎక్కువ పెట్టుకొని తిను. అరే లక్కీ దోశ తినవా, నువ్వు తింటావా? ఓకే చట్నీ పెట్టావా? కాళ్ళకి సాక్స్లు వేస్తే కావలసుకొని జారుతున్నాడు. మీరేమో ఆడికి ఏం పెట్టట్లేదు అంటున్నాడు. వాడేమో అసలు ఉంచుకోవట్లేదు అవి, అసలు ఉంచుకోవట్లేదు. క్యాప్ తీస్తాను అంది. ప్రిన్సమ్మన్న ఉంటుంది కానీ అయినా మాది 24 hours ఆ డోర్లు క్లోజ్ చేసే ఉంటున్నాయి. ఆ ఒక్క చోటే అండి మాకున్నది వెంటిలేషన్, అది కూడా గోడ అడ్డు ఉంటుంది లేండి బయటికి. నీకు కుళ్ళే నాటికి అలా చిరిగిపోతుందా? ఇప్పటిదాకా బాగానే వేసావుగా. చిన్నట్టు కాబట్టి వచ్చింది. అరే దేవుడు అందరినీ డైరెక్ట్ చూడకపోయినా ఐమూలుగా అన్న చూస్తాడు. అలాగా ఐమూలుగా చూస్తాడు. ఇందాక ఓకే తను సెంటర్ వరకు వేడెక్కింది, ఇప్పుడు మొత్తం ఎక్కింది. నీకు కొంచెం రోస్ట్ చేశాను బాబు ప్రేమతో. నా ప్రేమ నువ్వు అర్థం చేసుకో. ఇదేనా నా ప్రేమ నువ్వు అర్థం చేసుకుంది? వీడియో చూసే వాళ్ళందరికీ అర్థం అవుతుంది నా ప్రేమ, నీకు అర్థం కావట్లేదు. అవునన్నయ్య అని పెడతారు ఇప్పుడు. ఇక మా మరదళ్ళు తగులుకోండి అమ్మా నన్ను. మొన్న సూపర్ తల్లి, అలాగే తినవు నువ్వు ఎన్నంటే అన్నేస్తావు. అయ్యో చట్నీతో అట్టొచ్చిందా? ఇవ్వట నేను తినాలి. బాగానే వస్తాయండి అట్లు, ఇబ్బంది ఏం లేదు. ప్రిన్సమ్మకి అయిపోయి ఆమెకి వేసా. బా ఏం చట్నీ అండి అది, అమృతంలో ముంచినట్టుంది. మేఘం మబ్బులు ఉంటాయి కదా, ఆ ముక్కల్ని అమృతంలో ముంచి మేఘాలు తిన్నట్టుంది. అమ్మ ఏదైనా చేతిలో ఉంటుందండి. బాబు ప్రిన్సమ్మ కోసం చిన్నట్టు, ఆమె కోసం పెద్దట్టు, నా కోసం ఎగ్గట్టు. కాదుమా ఇగోండి బుడ్డ దోశలు ఇంకి వీడికి చిరిగిపోయింది. రే ఎగస్ట్రాలు చేయకు. వీడికి కొద్ది చిన్నట్టు వాళ్ళ అమ్మ ఇచ్చింది. వీడి కోసం ఇదిగో టీవీలో చిన్న బొమ్మలు పెట్టాం, చిన్న బొమ్మలు. ప్రిన్సమ్మ కోసం అట్ట అవుతుంది. సాయంత్రం ఇప్పుడు మధ్యాహ్నం సాంబార్ చేస్తుందామే. సాంబార్ ఇంట్లో చేయడం కానీ బయట కొనుక్కు రావడం కానీ చేస్తాను, అన్నం వండేస్తాను. అది సాంబార్ ఇంట్లో చేస్తే బెస్ట్ అనుకుంటా కదా. చూద్దాం ఏది కన్వీనియంట్గా ఉంటే చేద్దాం. అట్టు కాలింది. నా కూతురు కూడా నాకు అట్టు తినిపిస్తుంది. బాయ్. 2 ముక్కలు తినాలి, 2 సార్లు తినాలి.